గానవి గాయత్రి మెళ్ళో తాయెత్తుంది. ఉలూచి పాప మెళ్ళో ఉందో లేదో చూడాలనొచ్చాను సుమనా. ఉందిగా. ఉందా? అవును బావగారు, పాప మెళ్ళ అత్తయ్య వేసిన తాయెత్తు హారంలా ఎంత ముద్దుగా ఉందో. అయినా నా కూతురు దాన్ని పొరపాటున కూడా తీయదు. ఉలూచెక్కడుంది? ఇప్పుడేగా పావనమూర్తి బాబా ఎత్తుకునెళ్లారు. కనిపించలేదే. షార్ట్ కదా, మీరు కిందకి చూసుండరు. నిజంగా ఉలూచి మెళ్ళో తాయెత్తుందా? మీరు నమ్మకపోతే బాబాయిని కేకేస్తానుండండి. అక్కర్లేదు. అయితే పుండరి మెళ్ళలోనే తెగిపోయి ఉంటుంది మమ్మీ. ఇక ఇది పనికి రాదు. ప్రయత్నం వృధా అయినట్టే. ఏమైనా నష్టం వచ్చిందా బావగారు? చాలా పెద్ద నష్టం వచ్చింది, కానీ అదేంటో నాకు తెలీదు. మమ్మీ మమ్మీ ఈయనకి తెలివి లేదు కాబట్టి హాసిన కాటలు అలా సాగుతున్నాయనుకుంటా. పడుకో నాన్న, పడుకో. తాయెత్తు కట్టేస్తాను. ఏం చేస్తున్నావు? ఏం లేదు. పాప మెళ్ళలో తాయెత్తు కడుతున్నట్టున్నావు. కట్టిన తాడుకే ఇంకో 2-3 ముళ్ళు ఎక్కువ వేసి పెడుతున్నానండి. తెగిపోతే నా బిడ్డని అపార్థం చేసుకుంటారని. అమ్మ అన్నయ్య ఈ గదిలో నుండి బయటికి రావడం చూశాను. ఏమంటున్నారు? వాళ్ళ పిచ్చి కాకపోతే తాయెత్తులు పట్టుకుని తిరుగుతున్నారు. బోడిదారాలు ఉంటే ఎంత, తెగితే ఎంత. నువ్వేనా ఇలా మాట్లాడేది? 10 నిమిషాల్లో నీ మూడు మారిపోతుందనుకుంటా. ఏం చేస్తాం, ఇంట్లో వాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళని బట్టే నేను కూడా ఉంటాను. ఏదో తేడాగా ఉందనిపిస్తుంది. ఏం చేస్తుంది మమ్మీ? ఆలోచిస్తోందిరా. మనం చేసింది కూడా అదే కదా. నువ్వాగు, తనేం చెప్తుందో విందాం. అర్థమైంది ఇప్పుడు. ఇప్పటికి అర్థమైతే మా సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుంది? వల్లభ, 2 నిమిషాలు నువ్వు మాట్లాడుకో. గంటలమ్మా, నువ్విచ్చిన తాయెత్తు తెగిపోయి నామెళ్ళలోనే పడింది. ఆ తర్వాత తాడుతో నన్ను చుట్టేయడం, నా ప్రాణమే తీయాలని చూడటం జరిగింది. ఇదంతా గాయత్రీదేవి చేసిన పని. అక్క ఆత్మ ఇంట్లో ఉన్న 4 పిల్లల్లో ఎవరిని ఆశ్రయించిందా అని చూశాను. కానీ అందరి మెళ్ళో తాయెత్తుంది. నా కొడుకు పుండరీనాథం మెడలో ఉందో లేదో చూడలేదు. అక్కర్లేదు, ఆశ్రయించేది ఆడపిల్లనేనని తెలుసు కదా. గాయత్రి, గానవి, ఉలూచి ఈ 3 మెళ్ళో తాయెత్తుంది గంటలమ్మా. అలా జరగదే. తాయెత్తు పైనుంచి సరిగ్గా మా మమ్మీ మెడలో పడింది అనంటే మా మమ్మీ బాడీలోకి గాయత్రి పెద్దమ్మ దూరుండొచ్చా? రేయ్, పిచ్చి మాటలు మాట్లాడితే 2 తగిలిస్తాను. నీ కొడుకు సరిగ్గానే చెప్పాడు తిలోత్తమా. చెప్పానా మమ్మీ? నేను చెప్పానా? రే, నువ్వాగరా. అదేంటి అక్క ఆత్మ నన్ను... కంగారు పడకు. గాయత్రీదేవి ఆత్మ నిన్ను సంహరించాలని చూస్తుందే తప్ప ఆవహించదు. మరి నేను కరెక్ట్గా చెప్పానని ఎలా అన్నావు? ఏం చెయ్యాలో నీకు తెలియకపోయినా
మాట్లాడావు అంటున్నా. ఇంకాస్త అర్థమయ్యేలా చెప్తావా గంట్లమ్మా? ఇంటికి వెళ్ళి గాయత్రీదేవి చీర నువ్వు కట్టుకోవాలి తిలోత్తమా. ఆ, పెద్దమ్మ చీర నువ్వు కట్టుకుంటే నా చీర ఎందుకు నువ్వు కట్టుకున్నావని గోల చేయడానికైనా ఆత్మ వస్తుంది అని ప్లాను. అంతేనా? మీ అమ్మనైతే చీర కట్టమను. ఆ తరువాత జరిగే పరిణామాలను బట్టి ఆత్మని ఎలా పట్టుకోవచ్చో మీకే తెలుస్తుంది. కలర్ శారీనా? రే, ఏదో ఒకటి, ఆవిడ చీర అయితే చాలు. చాలా జాగ్రత్తగా ఈ పథకాన్ని అమలు చేయాల్సి ఉంటుంది తిలోత్తమా. అవును మమ్మీ, లేదంటే చీర చిరిగిపోతుంది. అసలే కాస్ట్లీ శారీస్ అవి. ధరల గురించి కాదురా పిసినారి పక్షి. మరి గాయత్రీదేవి వస్తువుల జోలికి వెళ్ళినప్పుడు తను మీరు వేసే ఎత్తులను తెలివిగా తిప్పికొడుతుంది. ఇన్నిసార్లు దెబ్బతినడం కన్నా ఒకేసారి పెద్దమ్మ కథను ముగించే మార్గం చెప్పొచ్చు కదా. ఆత్మను మనుషులు అంతం చెయ్యలేరు. మోక్షం కలిగించాలి అంటే అది దైవశక్తికే సాధ్యం. నయని కోసం వచ్చే గాయత్రక్కను తన చీరతోనే కట్టి పారేస్తాను. గాయత్రి పెద్దమ్మ చీరలు నయని గదిలోనే ఉంటాయి. ఏదో ఒక చీర తీసుకుని మమ్మీకి ఇవ్వాలి. అక్క, పుండరీబాబు పడుకున్నాడా? ఈ కాలం పిల్లలు అప్పుడే పడుకుంటారా చెల్లి? అర్ధరాత్రి దయ్యాలు తిరిగే టైంలో నిద్రలోకి జారుకుంటారు. పాలు తాగించక్క, మత్తొచ్చేస్తుంది. మత్తు మందు కలపాలా? అయ్యో రామా, ఆ పని చేసావు. పాలు తాగాక మెల్లగా నిద్రమైకం వస్తుంది అంటున్నాను. అలా చెప్పు. నాకు క్లారిటీ ఇవ్వకపోతే కొండలంటించేస్తానని నీకు తెలుసు కదా చెల్లి. అల్మారా తెరిచే ఉంది. కేకలు పెట్టమంటావు చెల్లి? ఎందుకక్క? అంటే మన ఇంట్లో ఏమైనా దొంగలు పడ్డారేమో? అందులో అమ్మగారి చీరలు నా చీరలు తప్ప ఏమీ లేవు. అంతకంటే విలువైనవి ఏముంటాయి? చీరలు ఎత్తికెళ్లే చిలిపి కృష్ణులు ఉంటారంటావా? నన్ను చిలిపి కృష్ణుడు అంటోంది పెద్ద మరదలు. నెమలి పింఛం పెట్టుకుని పిల్లన గ్రోవి పెట్టుకుని రావాల్సింది, బాగుండేది. విషయాలు తప్ప అంత సరదాగా ఎవరుంటారులే. బాబుగారు రాముడే, పెద్ద బావగారిని కృష్ణుడిగా తలుచుకోవచ్చు. ఎవరు? ఆ పిల్లి మొహోడా? అయ్యయ్యో, అలా అంటావేంటక్క? అనక ఇంకేమనాలి? ఒక్క బ్రష్ తో 6 నెలలు పళ్ళు తోమే పిసినారి పింజారి సన్నాసి. అయ్యో ఊరుకో అక్క, వింటే బాగుండదు. నువ్వలా అంటే పిలుచుకొచ్చి మరీ తిడతాను, నాకు తిక్కరేగిందంటే. అక్క, బావగారి మీద ఎందుకంత కోపం నీకు? స్విమ్మింగ్ పూల్ దగ్గర చెడ్డీలు అమ్ముకునే వాళ్ళ ఉంటాడు వాడొక మొగుడు, నొక్కర్మ కాకపోతే. ఎంత మాట అన్నావే నువ్వు? నేను నిక్కర్లు అమ్ముకునే వాళ్ళ ఉన్నానా? నీకిష్టం లేకపోతే పెళ్లి చూపులప్పుడే చెప్పాల్సింది కదా. ఏమని? నాకు నచ్చలేదు అని మీ అమ్మ వాళ్ళతో చెప్పుంటే ఇంకో సంబంధం వచ్చేది కదా. ఏమో చెల్లి, అప్పుడు రింగు రింగులో జుట్టేసుకుని శోభన్ బాబులా కనిపించినట్టు కనిపించాడు. అదేంటి, నువ్వు సరిగ్గా చూడలేదా? నాకప్పుడు సైట్ ఉండేది,
పెళ్ళయ్యాక కంట ఆపరేషన్ చేయించుకున్నాను. తీరా స్పష్టంగా కనిపించేసరికి మనోడి బండారం బయటపడింది. అమ్మని, ఇది తింగర్ది కాదు, జాదూకర్రాని. పెళ్ళయ్యాక రాజీ పడుతూ ఈ ఇంటిని చక్కబెట్టుకుంటూ వస్తున్నావన్నమాట. నేనెక్కడ చక్కబెట్టాను? నువ్వు ఈ ఇంట్లో కడుగు పెట్టాకే కదా అంతా సానుకూలమైంది. మమ్మీ చీర కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. పాక్కుంటూ వెనక్కెళ్ళిపోవాలి. తిలోత్తమత్తయ్య మాట విని బావగారు నిన్ను పట్టించుకోవడం లేదు కాని లేదంటే మంచివారే. మంచా? నేలకి ముక్కు రాసినా మంచిగా ఉండలేరు. వాళ్ళ జాతకమే అంత చెల్లి. తిల్లు ఆంటీని వదిలేసి స్వతంత్రంగా బతకాలన్న ఆలోచన వస్తే తప్ప తనకి భవిష్యత్తుండదు. లేదంటే వన్ ఫైన్ డే నా తాళి తీసి పడేస్తాను. అలా చెప్పుకో. మమ్మీ, పెద్దమ్మ చీర నువ్వు కట్టుకున్నావని నాకు చెప్పావు చాలు. మళ్ళీ ఇప్పుడెళ్ళి తన ఫోటో ముందు నిల్చొని చెప్పడం అవసరమా నీకు? వల్లభ, గాయత్రక్క ఆత్మను చూసినప్పుడు నాకు భయానికి బదులు జాలి కలిగింది. ఎందుకని అడగవే? ఎందుకు? తన గత జన్మను ముగించే రోజు ఏ చీరైతే కట్టుకుందో ఇప్పుడు కూడా అదే చీరలో ఉందిరా. పాపం కదా. టూ మచ్ మమ్మీ. అరే, ఆత్మలేమైనా బట్టల్ని లాండ్రీకి ఇస్తాయా? చివరగా ఎలా కళ్ళు మూస్తారో అదే రూపంలో ఉండిపోతారని అంటారు. అందుకే ఆ చీరలోనే పెద్దమ్మ నీకు దర్శనమిచ్చుండొచ్చు. రే, ప్రాణం పోయినా సరే తనలో ఏమాత్రం కళ్ళ తగ్గలేదురా. మమ్మీ, సరదాగా కూడా నువ్వు అలా మాట్లాడకు. భయపడకురా. అటు చూడు, మీ పెద్దమ్మ చీర నేను కట్టుకోగానే ఎలా కుళ్ళుకుంటూ చూస్తోందో. ఆ, నీకు అన్ని యాంగిల్స్ కనిపిస్తున్నాయా మమ్మీ? ఆ, మమ్మీ 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 భయపడకురా. మమ్మీ. రే, భయపడకు. పవర్ పోయింది. అప్పుడే కదా మమ్మీ భయం వేసేది. మమ్మీ, కట్టెన్ చూగుతున్నాయి. గాలికి ఊగవా? ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? మమ్మీ, ఏదో పడింది మమ్మీ. చీర పడిందిరా. ఇంకో చీర. అరే, మమ్మీ మమ్మీ, పైనుంచి అలా ఎవరన్నా వేస్తున్నారా మమ్మీ? ఇలా పడుతున్నాయి. అరే, ఏంటి మమ్మీ ఇది? మమ్మీ మమ్మీ, చూడు మమ్మీ. మమ్మీ, ఏదో వస్తుంది మమ్మీ. మమ్మీ మమ్మీ, వల్లభ, వల్లభ, వల్లభ. హే, ఎవరది? ఏంటిది? ఏంటి మాయ? నన్ను భయపెట్టాలనా? నా మొగుడు గావు కేకలు పెడుతున్నాడమ్మో. ఏమైంది పిన్ని? నా మొగుడు ఇక్కడ చీరల కింద. ఎవరి చీరలో దాక్కున్నారండి? ముందు చీరలెత్తి చూడవా. పిన్ని పిన్ని, అయ్యో అమ్మా, లేవండి, అమ్మా, లేవండి. అమ్మా, అయ్యో, ఏమైందండి? అమ్మా, అమ్మా.
పడిపోయినారు. హా? ఉన్నారా పోయారా? ఏంటక్క ఆ మాటలు? మావయ్య ఏమైంది? కొట్టారల్లుడు. ఎవరు? నేనే. ఆ? నా కడుపు పండగానే మా ఆయన్ని పాడి మీద పడుకోబెట్టాలనుకున్నావా వదినా? లేవండి. లేపేస్తుందా? మెల్లగా లేపే. లేమ్మా, లే. అమ్మా, అమ్మా, అమ్మా మావయ్యని ఎందుకు కొట్టావు? పిచ్చి చేష్టలు చేస్తే కొట్టరా చెప్పండి. ముందు బ్రోన్ లేపండి. అయ్యో అనయ్య 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 బావగారు, లే అనయ్య. మమ్మీ 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 దెయ్యం, మమ్మీ దెయ్యం, మమ్మీ దెయ్యం. మీ అమ్మే దయ్యం అని అందరికీ తెలుసులేండి. ఏయ్, ఏయ్, ఆ మీ అబ్బాయి చెప్పిందే చెప్తున్నాను అత్తయ్య. చీరలన్నీ హాల్లో ఎందుకు ఇలా వేశారు? మమ్మల్ని అడుగుతారేంటి? వేసిన వాళ్ళని అడగాలి. ఎవరేశారనే అడుగుతున్నాం. పావనమూర్తినే. ఆ? మా ఆవిడ కట్టుకున్న చీర మీద ఒట్టకాయ. నేను ఈ చీరలు వేయలేదు. నువ్వే కదా చీరలు కింద పడ్డాక వాటిలోకి దూరి దాగుడు మూతలాడింది. ఆడలేదక్కాయ్. చీరల్లోకి దూరారా లేదా బాబాయ్? ఒక నిమిషం మాకడమ్మా, ఊపిరి తీసుకునివ్వండి. మావయ్య ఆ? అసలు ఏం జరిగిందో చెప్పండి. బయట నుంచి లోపలికి వస్తుంటే కరెంట్ పోయింది. ఆ, ఆ. అరే భలే గమ్మత్తుగా ఉంది. నేను కూడా అలా చేస్తే ఎలా ఉంటుంది? మమ్మీ వల్లభ, వల్లభ, పిచ్చి పని చేశారు బాబాయ్. ఆ? గాయత్రమ్మ గారు చీర కట్టుకున్న అత్తయ్య తప్పు చేశారు. అవును, ఇది మా అమ్మ చీర. వదినా నువ్వెందుకు కట్టుకున్నావు? నేను అప్పుడే చెప్పాను, ఇంతకు ముందొకసారి ఇలా కట్టుకున్నందుకే ఇబ్బందుల పాలయ్యావు మమ్మీ అని. కానీ వింటేనా అప్పుడు రూపం వేరు ఇప్పుడు రూపం వేరు అని బలవంతంగా ఇదిగో నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. వస్తే వచ్చారు. మావయ్య చంపేసేవారు కదా బ్రో. మా ఆయనే ముందు పోయాడని అనుకున్నా. ఏయ్, భయం వేసి మూర్చపోయాను. ఈ చీరలో మీ అమ్మని చూసా? అలా ఉన్నానా? ఉన్నారు, సంతోషించండి అత్తయ్య. అమ్మగారి చీర కట్టుకుంటే అనర్థమే జరుగుతుంది. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకండి. తీసేయండి, తీసేయండి ముందు. ఏయ్, ఆగు. గదిలోకి వెళ్ళి మార్చుకునేంత వరకు కాస్త ఓపిక పట్టవే హాస్. సరే కానీ నేను రాకముందు ఈ చీరలో ఆడకండి ఎవరు? మావయ్య ఆ? ఎవరైనా అలాంటి ఆటలు ఆడుకుంటారా? ఒకరు ఆడారు, ఇంకొకరిని వాడారు.
మొత్తానికి బుర్ర వాడారు. బుర్ర వాడటమే కాదు, మీ మావయ్య బుర్రని కూడా షేక్ చేశారు. చిన్నగా ఏదో ఒక ఆకారం చీర లోపల నుంచి కదులుతూ వచ్చింది.